ఈ మధ్యన బస్సు యాక్సిడెంట్లు అనేవి చాలా బాగా ఎక్కువైపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా దాంట్లో బస్సు యాక్సిడెంట్లు అవడం ప్రమాదం, దానిపైన 10 మంది 20 మంది 40 మంది దాకా చనిపోవడం చాలా బాధాకరంగా ఉందన్నమాట. అయితే మరి రీసెంట్గా కూడా ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో మరి డ్రైవర్ గారు 10 రోజుల క్రితం చేరి ఆయన ఇట్లా జరిగింది అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఆయన కథ ఏంటి, ఆ స్టోరీ ఏంటి అసలు? అంటే ఈయన పేరు దస్తగిరి బాబా అనమాట. ఎప్పుడైతే ఈ బస్ యాక్సిడెంట్ జరిగిందో నిన్న ఎర్లీ మార్నింగ్ 6:45కి జరిగినట్టు కూడా మనకు కొన్ని ఆధారాలు తెలుపుతూ ఉన్నాయి. అయితే ఈయన 10 రోజుల క్రితమే ఈ బస్సుకు డ్రైవర్గా కూడా ఎక్కాడు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. అంతకుముందు ఆయన సేమ్ ఇదే విధంగా ఏదైతే టిప్పర్ లారీ వచ్చి బస్ని ఢీకొందో అలాంటి టిప్పర్ లారీలకి డ్రైవర్గానే దస్తగిరి బాబా గారు పనిచేసేవాళ్ళు. సో ఆ తర్వాత ఆయన ఈ విధంగా బస్సులకి డ్రైవర్గా రావడం. సో ఇంతకు ముందు కూడా ఇంకా వికారాబాద్ దగ్గర ఇదే విధంగా బస్సుకు బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు చాలా చాకచక్యంగా దాన్ని తప్పించుకోవడం కానీ, బస్సులో ఉన్నటువంటి అందరినీ కూడా తప్పించడం కానీ, ఆ బస్సుని కాపాడడం కానీ చేశాడు. కానీ ఇప్పుడు ఎందుకు ఈ విధంగా కంట్రోల్ తప్పాడా, లేకపోతే అక్కడ టిప్పర్ లారీ డైరెక్ట్గా వచ్చి గుద్దేసిందా, ఇంకా ఎవరు కూడా అర్థం కాని పరిస్థితి. సో ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరూ కూడా టిప్పర్ లారీదే తప్పు, వాళ్ళే అధికంగా స్పీడ్లో వచ్చి ఇక్కడ బస్సుని గుద్దడం కానీ, సో అక్కడ ఉన్నటువంటి అది కంకర లారీ కాబట్టి అందులో ఉన్నటువంటి కంకర రాళ్ళు మొత్తం కూడా బస్సులో పడిపోవడం, మనము విజువల్స్ కనుక చూస్తే అందులో ఉన్నటువంటి ప్రజల మీద మొత్తం మీద కూడా ఆ కంకర అనేటివి కూడా మొత్తం మీద పడిపోవడం, సో కొంతమంది దాని ద్వారానే చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయన్నమాట. సో ఆ బస్ని కనుక మనం చూస్తే క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా కళ్ళల్లో నీళ్లు చెమర్చుతాయి. ఎందుకంటే 19 మంది అక్కడికక్కడే చనిపోయారంటే మనము రీసెంట్గానే కర్నూలులో చూసాం. సజీవ దహనం అయిపోయారు 21 మంది ఆ బస్సులో నుంచి బయటికి రాలేక మంటలు అలుముకొని. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మంటలు కానీ ఏవి కూడా లేదు, ఎర్లీ మార్నింగ్ డే టైంలోనే. బట్ అక్కడ టిప్పర్ లారీ ఢీకొంది కాబట్టి ఇంకా కంకరంతా వాళ్ళ మీద పడిపోవడం కానీ, ఆ టిప్పర్ లారీ బస్ మీద పడిపోవడం కానీ, ఎక్కడి వరకు అయితే లారీ పడిపోయిందో అక్కడి వరకు బస్సు మొత్తం కూడా పూర్తిగా అణిగిపోయింది. చిన్న చిన్న అద్దాలు కూడా లేకుండా ప్రతి ఒక్కటి కూడా స్మాష్ అయిపోయాయంటే ఎంత ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి ఈయన గురించి, డ్రైవర్ గురించి మాట్లాడుకుంటే ఇంతకు ముందు కూడా ఇంకొక యాక్సిడెంట్ కూడా జరిగినట్టు కూడా కొన్ని రికార్డ్స్లో ఉందన్నమాట. సో మరి ఆయనని ఏ విధంగా పెట్టుకున్నారు డ్రైవర్గా అని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక బస్కి మీరు డ్రైవర్గా పెట్టుకుంటున్నారంటే కొన్ని వందల మంది ప్రాణాలు వాళ్ళ చేతిలో పెట్టినట్టే. డైలీ ఒక్కసారి వాళ్ళు బస్సు నడపడం, డే అంతా కూడా వాళ్ళ డ్యూటీ టైం ఎంతవరకు అంతవరకు బస్సు నడపాల్సి ఉంటుంది కాబట్టి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ కొన్ని వందల మంది డైలీ ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక డ్రైవర్ని 10 రకాలుగా ఆలోచించి నియమించుకోవాలి అని చెప్పేసి కూడా చాలామంది ఇప్పుడు సజెషన్లు ఇస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిన్న మాత్రం ఒక జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా మొత్తం మీద కూడా ఒకే కుటుంబంలో 3 అక్కాచెల్లెలు చనిపోయారు, ఒక 1 year పాప చనిపోయింది. సో చాలామంది కూడా ఆ పార్టీ చేసింది, ఈ పార్టీ చేసింది, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఒక జరిగినటువంటి రోడ్డు ప్రమాదాన్ని అడ్డు పెట్టుకొని కూడా శవాల మీద రాజకీయాలు కూడా చాలా మంది మొదలు పెట్టేశారు ఆల్రెడీ. ఇది ఆ పార్టీ వల్లనే జరిగింది, లేకపోతే ఈ పార్టీ వల్లనే జరిగింది అని చెప్పేసి. సో ఏదేమైనా కూడా ఇక మీదట ఈ బస్సు డ్రైవర్ల విషయంలో మాత్రం చాలా ఆచితూచి 10 రకాలుగా ఆలోచించి అన్ని విధాలుగా కరెక్ట్గా ఉన్నారా లేదా, ఇంతకుముందు ఏదైనా వీళ్ళ పేరు మీద యాక్సిడెంట్ కేసులు ఉన్నాయా, లేకపోతే ఏదైనా రికార్డ్స్లో రికార్డ్ అయి ఉందా, ఇదంతా కూడా చెక్ చేసుకొని నియమించుకోవాలి అని చెప్పేసి, ఇలాంటి ప్రమాదాలు ఇక మీద జరగకుండా చాలా మటుకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా చెప్తున్నారు.